హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేపల పులుసు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. వీటిని చిన్న చేపలు, జల్లలు అంటారు. వీటిని ఫ్రెష్గా కడిగి పెట్టాను. దానికి కావాల్సిన మసాలాలు: మెంతులు, యాలకులు, లవంగాలు, జీలకర్ర, ధనియాలు, కొన్ని బియ్యం. ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. పులుసులకి ఎప్పుడు కానీ మనం ఈ చిన్న ఉల్లిగడ్డ అయితే బాగుంటుంది. కాబట్టి నా దగ్గర కొన్ని ఉన్నాయి, కొన్ని పీసెస్ చేసుకున్నాను. ఇట్లా పచ్చిమిర్చి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం మనం. ఫస్ట్ ఇందులో ధనియాలు, మెంతులు, జీలకర్ర, లవంగాలు, యాలకులు ఇవి కొంచెం ఫ్రై అయినాక కొన్ని బియ్యం వేసుకుందాం. ఇప్పుడు బియ్యం వేసుకుందాం. ఇవన్నీ మంచిగా దూరగా ఫ్రై కావాలి. వేగినాయి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకున్నాము. ఇలా దూరగా వేగితే సరిపోతుంది. ఇందాక వేసుకున్న మసాలాని మంచిగా ఇట్లా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మనం ఉల్లిగడ్డను మంచిగా కాల్చుకోవాలి. సిమ్లో పెట్టి మంచిగా దూరగా కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ కాలింది కదా, మళ్ళీ ఇంకొక సైడ్ ఇట్లా మెల్లగా తిప్పుకోవాలి. ఆనియన్ ఇప్పుడు ఇది కాలిపోయింది, మంచిగా ఉడికింది. ఇందాక మనం కాల్చుకున్న ఉల్లిగడ్డ ఉంది కదా, దీన్ని ఇట్లా లేయర్ పైన మొత్తం నల్లగా అయింది, అంతా తీసేసుకోవాలి. ఈ కాల్చిన ఉల్లిగడ్డ మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇది ఇప్పుడు కానీ పులుసు ఏ పులుసులకు కానీ ఇట్లా మంచిగా కాల్చి వేసుకుంటే బాగుంటుంది. పులుసు వేసుకున్నాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కుండ పెట్టి ఆయిల్ వేసుకున్నాం. ఇందులో చేపల పులుసు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఇది అందాదా అంటే ఒక 4-5 స్పూన్లు, గుంట స్పూన్లు, చిన్న గుంట. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్ 2 వేసుకోవాలి. అవి ఫ్రై అయినాయి. ఉల్లిగడ్డ అవన్నీ అల్లం ఉల్లిగడ్డ పేస్ట్ ఒక 2 టీ స్పూన్లు ఫ్రై అయినాక ఇందాక ఆనియన్ మనం కాల్చుకున్నాం కదా, అది ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సో దీన్ని కూడా ఇందులో ఆయిల్లో వేయాలి. ఇప్పుడు తగినంత పసుపు, ఉప్పు, కారం అన్నీ ఇప్పుడే వేసుకోవాలి. ఉప్పు, కారం ఒక 3 స్పూన్లు వేస్తున్నాను నేను. ఇది గోలినాక మనం చింతపండు పులుసు పోసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం. ఇందులో ఇప్పుడు మనం తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. పులుసు మసులుతున్నట్టుంది. ఇప్పుడు దీనిలో ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చేపల నీళ్ళు స్టార్టింగే కలుపుకోవాలి. మళ్ళీ తర్వాత కలపడానికి మొత్తం ముక్క చితుకుతుంది కాబట్టి వేయగానే ఒక్కసారి కలిపి మళ్ళీ ఇంకా స్పూన్ పెట్టద్దు. ఇందాక మనం నూరి పెట్టుకున్నాం కదా, మిక్సీ వేసినది, ఆ పౌడర్ ఇందులో వేసుకోవాలి. ఇది కొంచెం మసలాలి. పులుసు ఒక్కసారి దీన్ని తిప్పుకుందాం మనం. అయిందండి పులుసు. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చేపల పులుసు రెడీ. మీరు కూడా ఇలానే చేసుకొని టేస్ట్ చూసి చెప్పండి ఎలా వచ్చిందో.